ఓం ఓం శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం 39వ శ్లోకం. ఆజ్ఞాచక్రాంతరాళస్థా రుద్రగ్రంథి విభేదిని సహస్రారాంబుజారూఢా సుధాసారాభివర్షిణి. ఆజ్ఞాచక్రాంతరాళస్థ బ్రహ్మగ్రంథిలో ప్రపంచ భావన, శరీరభ్రాంతి నుండి వేరుపడింది పరాశక్తి. స్వరూప జ్ఞానమునకు నాంది ఏర్పడింది, అదే బుద్ధి చైతన్యం. విష్ణుగ్రంథిలో బుద్ధి చైతన్యమునకు వివేకం, వివేచన తోడైనవి. బుద్ధి చైతన్యం జ్ఞాన చైతన్యంగా మారింది, అదే పరా పశ్యంతిగా రూపాంతరం చెందటం, భావనావస్థకు చేరటం. పరాశక్తి ముందుకు సాగటం జరిగింది. భ్రూమధ్యస్థానమును చేరుకున్నది. అక్కడ ఉన్నది 2 రేకుల పద్మం, అదే ఆజ్ఞాచక్రం. వాగ్దేవికి విరామస్థానం. నీలతో యద మధ్యస్థగా నిలిచింది పరాశక్తి. సూర్య చంద్రనాడులు సుషుమ్నలో కలిసే చోటే ఆజ్ఞాచక్రం. పశ్యంతి మధ్యమగా మారి పలుకుటకు, వినుటకు అనుకూలమైనదిగా అయినది. ఆజ్ఞాచక్రమే గంగా యమునల సంగమం. ఆజ్ఞాన చక్రమును ఓడ్యాన పీఠమని, ప్రయాగ అని కూడా అంటారు. దాని యందున్న పరాశక్తి ఆజ్ఞాచక్రాంతరాళస్థ. ఓం ఐం హ్రీం శ్రీం ఆజ్ఞాచక్రాంతరాళస్థాయై నమః. రుద్రగ్రంథి విభేదిని. పరాశక్తి బ్రహ్మగ్రంథిని దాటి విష్ణుగ్రంథిని చేరింది. పరాతత్వం పశ్యంతిగా మారింది, ఆజ్ఞాచక్రాన్ని చేరింది. పశ్యంతి మధ్యమగా మారి శబ్దరూపాన్ని పొందింది. మరలా ముందుకు సాగింది. శబ్దం మంత్రమైనది. మంత్రం మననంగా మారింది. మననం యోగంగా మనసున నిలిచి ధ్యానంగా మారింది. ధ్యానమందు పరాతత్వం అవగాహనకు వచ్చింది. అనుభవానికి దారితీసింది. జ్ఞానం ప్రకాశించింది. శక్తి భావనకు బలమేర్పడింది. జీవతత్వం, పరతత్వంల మధ్య బుద్ధి ఊగిసలాడసాగింది. ఈ ద్వైదీ భావనావస్థయే రుద్రగ్రంథి. వ్యష్టి భావన, సమిష్టి భావనల కలయికయే సమస్త జగజ్జీవ భావన. అయమాత్మా సర్వభూతానాం అంటే సర్వభూతములందుండు ఈశ్వర భావనే సమిష్టి భావన. సాధన, వివేచనల చేత త్వమేవాహం, నీవే నేను అను భావనగా మారింది. శరీరంలో జీవరూపంలోనున్న ఆత్మకు, సమిష్టిలో ఉండు పరమాత్మకు భేదం లేదు. ఈ 2 భావనలు ఒక్కటే అను అనుభవ బలం చేత సర్వబ్రహ్మమయం అను స్థిర భావనకు చేరుతుంది సాధన. అదే రుద్రగ్రంథి విభేదనం. అప్పుడు సాధన ప్రజ్ఞగా మారును. ప్రజ్ఞను కలిగిన సాధకుడు ప్రాజ్ఞుడు. ప్రజ్ఞాతత్వమునకు రూపం, కారణం జగన్మాత. అందుకే ఆమె రుద్రగ్రంథి విభేదిని. ఓం ఐం హ్రీం శ్రీం రుద్రగ్రంథి విభేదిన్యై నమః. సహస్రారాంబుజారూఢ. ప్రాణాయామ బలం చేత మూలాధారంలోని కుండలిని శక్తి మేల్కొంది. సహస్రారం వైపు నడిచింది. శరీరమే ఆత్మ అనే భావన నుండి వేరుపడి బ్రహ్మగ్రంథిని దాటింది. విష్ణుగ్రంథిని చేరింది. సూక్ష్మ శరీరం కూడా నేను కాదు అన్న దానిని వేద శాస్త్ర ప్రమాణముల ద్వారా అవగాహనకు తెచ్చుకుంది. విష్ణుగ్రంథిని దాటింది. జీవత్వ, పరతత్వ భావములను తేల్చుకోలేని బుద్ధి స్థితి రుద్రగ్రంథిగా ఏర్పడింది. గురువుల, అనుభవజ్ఞుల అనుభవం వలన జీవత్వ, పరతత్వ భేదభావం నశింపజేసుకుంది. రుద్రగ్రంథిని దాటింది. అంతవరకు తోడుగా ఉన్న బుద్ధి జ్ఞానంలో కలిసిపోయింది.
అది ప్రజ్ఞగా మారింది. ప్రజ్ఞానం బ్రహ్మ మరి ముందుకు సాగింది. ఎదురుగా 1000 రేకుల కమలం సహస్రారం చిత్కళారూపం గర్భస్థ పిండమును ప్రాణిగా మార్చున్నది. చిత్కళలో కలసిన కుండలినీ శక్తి అది ఆనందంగా మారింది. కుండలినీ రూపమగు అమ్మ సహస్రారాంబుజారూఢ. ఓం ఐం హ్రీం శ్రీం సహస్రారాంబుజారూఢాయై నమః. సుధాసారాభివర్షిణి. సహస్రారమందుండునది చంద్రమండలం. చంద్రమండలం అతి శీతలంగా ఉంటుంది. మూలాధారంలోని పరాశక్తి తేజస్వరూపం అగ్నిరూపం. పరాశక్తి సహస్రారం చేరునప్పుడు చంద్రమండలం స్రవిస్తుంది, జాలువారుతుంది. చంద్రమండలం నుండి సుధ అంటే అమృతం స్రవించి శరీరగత నాడులన్నింటినీ తడుపుతుంది. యోగులు 1000 సంవత్సరములు అన్నపానీయములు లేక తపస్సు చేయడంలోని రహస్యం ఇదే. ఈ చంద్రమండలము నుండి అమృతమును వర్షింపజేయు అమ్మ సుధాసారాభివర్షిణి. ఓం ఐం హ్రీం శ్రీం సుధాసారాభివర్షిణ్యై నమః.